ముందుగా అందరికీ నమస్కారం. మీ చుట్టాల అబ్బాయి ఛానల్కి స్వాగతం. ఈ రోజు అయితే మనం హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ గ్రౌండ్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఈరోజు కోడి దీపోత్సవం ఈవెంట్కి వెళ్తున్నాం అనమాట మనం. బయట ఎంతమంది జనాలు ఉన్నారంటే లోపల ఇంకెంతమంది జనాలు ఉంటారో మేము ఒక వదిలేస్తున్నాం, ఊహించుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరికి విఐపీ పాస్ ఉంటే లోపల పంపిస్తారనమాట. ఇది విఐపీ పాస్ ఎంట్రీ అనమాట. అంటే మేము విఐపీలు ఏం కాదనుకోండి, జస్ట్ విఐపీ అనే పేరుతో పాస్ ఉందన్నమాట అంతే. వా వా అన్నవ్వా ఏం అరేంజ్మెంట్ చేశారు అసలు. ఎవ్రీ ఇయర్ ఎన్టీఆర్ స్టేడియం లో అయితే కోడి దీపోత్సవం జరుగుతుందంట, కానీ మనం అయితే ఇదే ఫస్ట్ టైం రాడు అక్కడికి. పెద్ద పెద్ద గోడల సెట్టింగ్ వేసారు చుట్టూరుని. ఇక్కడ వీళ్ళు వేసిన సెట్టింగ్ అయితే చూడడానికి మామూలుగా లేదు మామ. వెనకాల చూస్తుంటే అయోధ్య గుర్తొచ్చేస్తుంది మనకి, ఎదరేమో కోయంబత్తూరు శివుడు గుర్తొచ్చేస్తాడు. చూడడానికి మాత్రం వావ్ అనిపించేలా డెకరేట్ చేసే స్టేజ్ మొత్తం 2 గంటల సరిపట్లో చూడడానికి అన్నట్టు ఉంది. సూర్యాస్తమయం ఏ టైంకే ప్లేస్ మొత్తం చాలా మందితో నిండిపోయింది. ఇంకా చాలా మంది అయితే ఉన్నారు, బయట వస్తున్నారు. మన ఇద్దరు అన్ఎక్స్పెక్టెడ్ గా వేసుకొచ్చాం డ్రెస్సులు. అది కాదు కానీ మన అక్కడికి వచ్చేప్పుడు చెప్పు ఎక్కడది. బాగా డెకరేట్ చేశారు కదా. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇందాకైతే కొన్ని సెట్టింగ్లు చూసాం, ఇప్పుడైతే ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం చూడండి మీరే, మీకు తెలిసిపోద్ది. ఏపీ పాసెస్ వచ్చిన మా రమ్య గారు అయితే ఈవెంట్ 5:30కి అన్నారు. మేము ఇంకా ముందుగా 4:30కి వెళ్ళిపోయాం. కాకపోతే 3:30కి వచ్చి కూర్చున్నారు జనం అంతా ఫ్రంట్ లో. సో దానివల్ల మేము అయితే మధ్యలోకి వచ్చేసాం అనమాట. ఎదురు కూర్చోడానికి అవ్వలేదు. సో తీయడానికి అంత కుదరట్లేదు. ఫ్రంట్ ఎంత బాగుందన్నది నేను మాత్రం వీడియోలో బెస్ట్ చూపించడానికి ట్రై చేస్తాను అనమాట. అది మ్యాటర్. రమ్య గారు సజెషన్లు ఇస్తున్నారు, అది తీయి, ఇది తీయి, ఇలా తీయి, అలా తీయి అని చెప్పేసి నాకే. అక్కడ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్ చేసే చూడండి. శివలింగం, అమ్మవారు, ఆంజనేయ స్వామి, ఇంకా రాధాకృష్ణులు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ కనబట్టలేదు నాకు సరిగ్గా. నిజంగా చెప్తాను, చూసిన దానికి మాటలు రావట్లేదు. నాకు అంత బాగుంది అక్కడ. ఈ ఇయర్ అక్కడికి ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం వెళ్ళని ట్రై చేయండి పక్కాగానే. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలా డెకరేట్ చేసుకుంటారు అనమాట. వాళ్ళ టేబుల్ వాళ్ళకి నచ్చినట్టు. మన వీడియోలో మనం కూడా కనిపించాలి కాబట్టి మా ఫోన్ మా రమ్యకి ఇచ్చాను. నేను వెళ్తాను అలా ఎదరికి. ఇక్కడ బొడ్డోడు ఎవడో భలే ఉన్నాడు. సర్లే ఇంకా అక్కడ నుంచి ఇంకేం ఎదరికి వెళ్తాం, జనాలతో మూసారని చెప్పేసి మరీ వెనక్కి వచ్చాను. ఈ బొడ్డో మన వంకే చూస్తున్నాడు. సర్లే ఇంకోసారి గిల్లేసాను బొగ్గడిది. కోడి దీపోత్సవంలో మనం ఏం తెచ్చుకోలేదు, అక్కడికి అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఏదో సినిమాలో తిప్పుతున్నాడు కెమెరా బాబు, తొందరగా తిప్పేస్తున్నాడు ఇటు కెమెరా పెట్టుకుని. ఇది మామ కరెక్ట్ వ్యూ అంటే. కరెక్ట్ గా సెంటర్ ఉన్నాం, శివుడు ముందుగా ఉన్నాం. భలే ఉంది చూడడానికి మాత్రం లైటింగ్ తోటి. అంత బాగుంది అసలు చూడడానికి. మీరు మాత్రం నెక్స్ట్ ఇయర్ పక్క వచ్చి చూసిండి అబ్బా, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇక్కడైతే క్రౌడ్ మామూలుగా లేరనమాట, బేబత్సం అన్నట్టు ఉన్నారు. ఇది కూడా ఈవినింగ్ 6కి, 8 అయితే మామూలుగా ఉండదు. ఇక్కడికి మేము ఇద్దరు కాకుండా మా బ్యాచ్ ఒక 10 మంది వచ్చారు అనమాట. అది కూడా వాళ్ళే. మా ఫ్రంట్ పింక్ కలర్ సారీ కట్టుకున్న ఆంటీ గారు అయితే మామూలు ఎంటర్టైనర్ కాదనమాట, బేబత్సం. జనాలు తొక్కుండా వెళ్ళిపోతున్నారని మా మధ్యలోంచి ఆవిడ మొత్తం బ్లాక్ చేసేసారు మాతో అనమాట, ఎవరు రాకుండా అని చెప్పేసి. ఇప్పటి వరకు నా మాటలు ఇని విసికెత్తిపోయి ఉంటారు. ఇక్కడ కాసేపు భక్తి పాటలు నేను కూల్ అయిపోతారు. పాటలు నేడం అయిపోయిందా అయితే ఈసారి నా మాటలు నేను మళ్ళీ చెప్పాను కదా మీకు, మేము ఎంత కాకుండా ఇంకో 10 మంది వరకు వచ్చారని చెప్పేసి. ఇంకోటి మా బ్యాచ్ ఇదే బ్యాక్గ్రౌండ్ లో తలతల మెరిసిపోతున్నారు కదా వాళ్ళే. కెమెరాకి హాయ్ చెప్పండి అని అడిగితే చెప్పట్లేదు ఏంటో మా వాళ్ళు. ఈసారి అయితే పూజ స్టార్ట్ అయిపోయింది. కాసేపు పూజ చూసేదాం, తర్వాత మళ్ళీ మాట్లాడేసుకుందాం. భక్తి టీవీ ఛానల్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. చాలా ఆనందంగా ఉంది. చెప్పు నువ్వు కూడా మాటలో చెప్పలేదు. ఏమన్నాడు మొదట్లో వాడు కొద్దిగా ఎట్కర ఎక్కువ సరదాగా జోక్ చేశాడు అనమాట, సీరియస్ కనుకోకుండా. ఇక్కడ మనకు బొడ్డోడు పరిచయం అయ్యాడు. హాయ్ చెప్పాలంటే తెగ ఊపేతను చెయ్యి ఆపకుండానే. ఇందాక చెప్పాం కదా పింక్ సారీ అంటే మామూలు ఎంటర్టైనర్ కాదని చెప్పేసి. కెమెరా ఫోకస్ చేస్తే చాలు ఆవిడలో ఉన్న యాక్టివ్నెస్ మొత్తం బయట పెట్టేస్తారు అనమాట. అప్పుడు ఎందుకని కెమెరా వచ్చినప్పుడు అంత యాక్టివ్గా ఉంటారని అడుగుతారా, క్యూలో కనబడతారు కాబట్టి. ఆంజనేయులు సాయి రాజా వరుణ్ రాజు అన్నయ్య నీకుంటా, నీకు ఇంకెంత తమ్ముడు అన్నయ్య ఉన్నారు ఎవరన్నా? తమ్ముడా అన్నయ్య? పేరేంటి అన్న పేరు? ఏ రాజు? ఏదో రాజు అంటే నేను అర్థం కావట్లేదు నాకు. ఇది పేరు వరుణ్ రాజు, దేవన్ రాజా, ధవాన్ రాజు, ఏదో రాజు. మన ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ మార్చేసుకుందామా? ఈ డ్రెస్ నా డ్రెస్ తీసుకో, నీ డ్రెస్ నాకు ఇవ్వా.
ఏంటి డ్రెస్ రేట్ ఎక్కువ ఏంటి? ఆంటీ గారి యాక్టివ్నెస్ గురించి ఇంత తెగ చెప్పేసాను కదా, నేను చెప్పడానికి మీరే చూసండి ఒకసారి ఆవిడని, తెలిసిపోద్ది మీకే. కెమెరా వస్తేనే పర్ఫార్మెన్స్ లేదంటే లేదా? కిడ్నాప్ చేసి తీసిపోతాను. ఏ వద్దా? ఇంకో ఈవిడ తీసిపోద్దంట. తీసుకెళ్ళిపోమంటావా? వద్దా? మరి ఎక్కడికి వెళ్తావు? మీ ఇంటికి వెళ్ళిపోతావా? నేను ఎవరిగా మీ డాడీకి ఇప్పుడు తీసుకెళ్ళిపోతాను. నేను ఏడుతావా? ఏడవా? ఏం చేస్తావు మరి? కొడతావా నన్ను? మళ్ళీ ఉన్నారు పొట్టోడా. నాకు అలాగే నిజానికి వెళ్ళిపోతావు డాడీ దగ్గరికి. వెళ్ళవా? డాడీ దగ్గరికి వెళ్తావు వెళ్ళవా? ఏ ఇక్కడ కూర్చుంటావా? ఇక్కడ కూర్చుంటావా? వెళ్ళిపోతావు వెనక్కి? వెళ్ళిపోరా కాల్ ఆగేస్తుంది. ఓకే కెమెరా వెళ్ళిపోతుంది. అయ్యో శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద. నా కోసమే అంత పెట్టను. టీ తాగిపోయి వెళ్తాం అంత మనకెళ్ళే వస్తాడు. రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ హరే. మొదట శివలింగానికి పూజ అయిన తర్వాత ఆంజనేయ స్వామికి అయితే పూజ స్టార్ట్ చేశారనమాట. అది కూడా నాకు కనిపిస్తుంది. మనకు అంత జూమ్ ఆప్షన్ లేదు, సో దానివల్ల ఇంతకు మించి ఎక్కువ క్లియర్ గా కనబడట్లేదు. శివుడు పక్కన కనబడుతున్నారు కదా, ఆయన ఆంజనేయ స్వామి, ఆయనకే పూజ జరుగుతుంది అనమాట. ఇప్పుడు తర్వాత మళ్ళీ రాముల వారి కళ్యాణం జరిపించారు, అది కూడా చూపిస్తాను. సపుత్రికస్య సాహ కుటుంబస్య క్షేమ ధైర్య స్థైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ వ్యాపార వ్యవహార వ్యవసాయ అనుగ్రహ సిద్ధ్యర్థం రామభక్తి సంప్రాప్త్యర్థం యథాశక్తి ఆచార్య శ్రీహస్తేన కమలపాకు నాగవల్లి అర్చన పూజాం అద్య అహం. ఇక్కడ అందరూ చేసిన డెకరేషన్ లో ఈ డెకరేషన్ బాగుందని చెప్పేసి కెమెరామెన్ కెమెరాకి వచ్చి ఇక్కడే పెట్టేశాడు అనమాట. కదలట్లేదు ఎంతసేపు, నేను అక్కడే ఉంది కెమెరా. ఇక్కడ రాముల వారి కళ్యాణం కూడా జరిపిస్తున్నారని చెప్పేసి చెప్పాను కదా, జూమ్ చేస్తున్నాను చూడండి. అక్కడ మీకు విగ్రహం కనిపిస్తుంది, రాముల వారు, సీతాదేవి, అలాగే లక్ష్మణుడు. ఇక్కడ రాముల వారి కళ్యాణం ఎంత బాగా జరిగింది అనేది నా మాటలు ఏమంటారులేండి, చూపిస్తాను, చూసండి మీరే. ఇక్కడ చెప్పలు కొడుతుంది చూసారా పాప, గ్రీన్ డ్రెస్ వేసుకుని ఎంత క్యూట్ గా ఉందో కదా అసలు. మీరే హాయ్ చెప్పండి. బాయ్.
దయచేసి ప్రాంగణంలో భక్తులందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. కూర్చుని నిశ్చలమైన మనసుతో అత్యంత భక్తితో ఈ ఆశాంత కార్యక్రమం నా ఎదురుకుండా నా ఎదురున్న వాళ్ళ మీదకి పూలు ఇస్తారు. ఎందుకు అనుకుంటున్నారా? వాళ్ళందరూ నుంచుని మాకు అడ్డుగా ఉన్నారు అన్నమాట, కనిపించకుండా అక్కడ పూజ. అందుకని ఇచ్చేస్తున్నారు పూలాల మీదకి వెళ్ళి కూర్చోమని. ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళందరికీ వాళ్ళతో చిన్న యుద్ధం అయింది, కూర్చోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ ప్లేస్ లేదు అక్కడ. పాపం బొడ్డోడేమో అంత జనంలో కూడా ఎగురుకుంటా బయటకు వచ్చేస్తాడు, అక్కడికి వెళ్ళిపోతాడు. మరి వీడు సూపర్ హీరోలా జంపులు చేసేస్తున్నాడు ఒక దిక్కుల నుంచి ఇంకో చోటకిడు. అదిగోండి ఏంటిల్లు తెగ హడావుడి చేసేస్తున్నారు అనుకుంటున్నారా? ఒక గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు ఒక చోటకు వచ్చి తెగ నవ్వేస్తారంటే దేనికోసం అయి ఉంటుంది? కామెంట్ చేయండి, లోపల నేనే చెప్పేస్తాను. ఏమంటారా? చెప్పేస్తాను నేనండి. అక్కడ ఫోటోలు తీస్తున్నాడు అక్కడ మా వాడు సాయి అని చెప్పేసి, దానికి వీళ్ళందరూ కలిపి ఫోర్స్ ఇస్తున్నారు అనమాట. అది మ్యాటర్. చెల్లుకి చెల్లు చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ఫోటోలు తీస్తున్నారు మా వాడికి. అందరికీ కలిపి ఒకటి ఫోటో తీయడం ఒక లెక్క, ఒకరికి కలిపి అంతమంది అమ్మాయిలు ఫోటో తీయడం ఇంకో లెక్క. అది మ్యాటర్. ఇక్కడ జనం మొత్తం నిండిపోయారు. ఇంకా బయట కూడా చాలా మంది జనం మిగిలిపోయారు. లోపలికి అలౌ చేయట్లేదు జనం ఫుల్ అయిపోవడం వల్ల. ఇంకోటి గేట్ దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకానే. నేను కూడా చాలా మందిని బయట చూసా. బయటకు వెళ్ళినప్పుడు చాలా మందిని అయితే ఆపేసారు, లోపలికి ప్లేస్ లేదని చెప్పేసి బయటే. ఇక్కడికి వచ్చి పూజలన్నీ చూడాలంటే వీపీ పాస్ అవుట్ ఉంటే సరిపోదండి, అదృష్టం కూడా ఉండాలి. మాకు ఉంది కాబట్టి వచ్చాం లోపలికి. ఈ ఫ్రేమ్ చూడడానికి ఎంత బాగుందో కదా. ఆంజనేయ స్వామి శివలింగం ఒక పక్కన, ఎదురుకొండేమో శివుడు, ఆయనకి చేసే పూజలు. ఎంతైనా అదృష్టం ఉండాలండి ఇలాంటివన్నీ చూడాలంటే. నేనైతే రావడం 4:30కి వచ్చా, దాదాపు 9:30 వరకు ఉన్నాను. ఇంకా దీపాలు టైం పడుతుంది అన్నారు. నాకు రేపేమో ఎగ్జామ్ ఉంది మళ్ళీని. సో వెళ్ళిపోదాం అని చెప్పేసి రెడీ అయిపోయాను అనమాట. లాస్ట్ గా రాముల కళ్యాణం చూసేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆగాం అనమాట. నవంబర్ 25th ఈ కోటి దీపోత్సవం పూర్తయిపోతుంది అనమాట. మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ రావాలి. వీడియో చివరి వరకు చూసుంటే మీ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ చుట్టాల అబ్బాయి సైనింగ్ ఆఫ్. బై బై.